భూమి మీద మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందించాలన్న లక్ష్యంతో ఎలాన్ మస్క్ స్టార్ లింక్ శాటిలైట్లు అభివృద్ధి చేశారు. గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో ప్రగతి పదంలో ఈ స్టార్ లింక్ శాటిలైట్లు ముందున్నప్పటికీ ఖగోళ పరిశోధనలకు అంతరాయం కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా శాటిలైట్లు రూపొందించే స్టార్ లింక్ కీలకమైన రేడియో సిగ్నల్స్ ను బ్లాక్ చేస్తున్నాయన్నారు. స్టార్ లింక్ ఉపగ్రహాల సంఖ్య పెరిగే కొద్దీ ఖగోళ పరిశోధనలకు మరింత ఆటంకం కలుగుతున్నాయని, బ్లాక్ హోల్స్ సుదూర గెలాక్సీలపై చేపట్టే పరిశోధనలపై ప్రభావం చూపిస్తున్నాయని నెదర్లాండ్స్ పరిశోధకులు అంటున్నారు. ఖగోళంలో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ను అనలైజ్ చేసి రికార్డు చేసే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ లోఫార్ పరిశోధనలకు ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. లోఫార్ సామర్థ్యానికి స్టార్ లింక్ శాటిలైట్ల అడ్డు తగిలి ఆవిష్కరణలను పరిమితం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. గతేడాది నుండే స్పేస్లో అడ్డు తగిలే సిగ్నళ్లను గుర్తించామని, అవి భూపరితల కక్షలో తిరుగుతున్న మొదటి తరం స్టార్ లింక్ శాటిలైట్ల నుండి వస్తున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సుమారు 6,000కు పైగా స్టార్ లింక్ శాటిలైట్లు పనిచేస్తున్నాయి. ఇవి విడుదల చేసే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లోఫార్ లాంటి రేడియో టెలిస్కోప్ల సిగ్నళ్లకు అంతరాయం కలిగిస్తున్నాయి. స్పేస్ ఎక్స్ ఆధునీకరించిన స్టార్ లింక్ V2 మినీ శాటిలైట్లు 30 రెట్లు ఎక్కువగా ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని, ఇవి అన్ని ఖగోళ ప్రయోగాలపై ప్రభావం చూపిస్తున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.